ఓం నమ శివాయ. భగవద్భక్తులకు సుమనస్సు నమస్సులు. మనం శ్రీ కాళహస్తీశ్వర శతకములో 68 పద్యాలను పూర్తి చేసుకుని 69వ పద్యంలోకి అడుగు పెడుతున్నాం. అనేకమైన విశేషాంశాలతో ధూర్జటి హృదయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో ధూర్జటి మనోభావాలను తెలుసుకోవడమే కాకుండా వాటిని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు ధూర్జటి ఆర్తి తీరుతుంది అనేటువంటి నమ్మకంతో మనం 69వ పద్యంలోకి అడుగు పెడదాం. ఈ జగత్తు మాయ. ఈ మాయా జగత్తు గూర్చి ప్రపంచంలో ప్రాణులు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఒక సినీ కవి ఇలా చెప్పారు. పులిని చూస్తే పులి ఎన్నడూ బెదరదు, మేకను చూస్తే మేక ఎన్నడూ అదరదు. మరి మాయ రోగం ఏమిటో కానీ మనిషి మనిషిని నమ్మడు. ఇది అక్షర సత్యం. దీనిని ధూర్జటి చాలా ఆవేదనతో ఈ విషయాన్నే ఈ 69వ పద్యంలో చాలా చక్కగా వివరించబోతున్నారు. భారతంలో ఒక దృష్టాంతాన్ని తీసుకుంటే దాయాదుల మధ్య పోరు పంతాలకు పోయి కురుక్షేత్ర సంగ్రామానికి దారితీసి 18 అక్షౌహిణుల జన నష్టానికి దారితీసింది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ యుద్ధం మనం ఒక్కసారి పరిశీలన చేసి చూస్తే ఎలా ఉంటుందంటే, మన కుడి చేతితో మన ఎడమ చేయిని మెలిపెట్టుకున్నట్లుంటుంది. మనిషి మనస్సులో బాధ పెట్టే సన్నివేశాలు గుర్తున్న స్థాయిలో సుఖ సందర్భాలు గుర్తుండవు. కానీ మనస్సు ఎల్లప్పుడూ కూడా సుస్థిర ప్రశాంతత, నిరంతర పరిరక్షణ కావాలని పరితపిస్తూ ఉంటుంది. అయితే అవి మనకి దూరంగా ఉంటున్నాయా? మరి ఈ మానసిక సంఘర్షణ ఏమిటి? ఈ మానసిక సంఘర్షణనే ధూర్జటి తన 69వ పద్యంలో మనకు వివరిస్తున్నారు. జ్ఞాతుల్ ద్రోహులు వారు సేయు కపటేర్ష్యాది క్రియాదోషముల్. వారు సేయు కపటేర్ష్యాది క్రియాదోషముల్. మా తండ్రి ఆనా సహింపరాదు. ప్రతి కర్మం బించుకే జయగా బోతే. ప్రతి కర్మం బించుగా చేయగా బోతే. దోషముగాన మాని ఎతినై పోగోరినన్. సర్వదా చేత క్రోధము మానదిట్లు నడతున్. సర్వదా చేత క్రోధము మానదిట్లు నడతున్. శ్రీకాళహస్తీశ్వరా. శుభకర, ఓ దయానిధి,
దాయాదులు ద్రోహ బుద్ధి కలిగి ఉంటారు, సహజం. అసూయతోనూ ద్వేషంతోనూ వారు నా పట్ల చేయు పనులు నాకు మానసిక అశాంతిని కలిగిస్తున్నాయి. అవి భరించలేకపోతున్నాను. ఈ విషయాన్ని మా తండ్రిపై ఆనవేసి చెబుతున్నాను, సత్యమే చెబుతున్నాను. ఒక్కొక్కసారి వారిపై కక్ష తీర్చుకోవాలని అనిపిస్తూ ఉన్నప్పటికీ పాప భీతి నన్ను ఆ పని చేయకుండా అడ్డుపడుతుంది. పోనీ ఇవన్నీ వదిలి సన్యాసినైపోదామంటే ఈ క్రోధం, ఈ ద్వేషం ఎప్పటికీ తీరడం లేదు, శాంతి లభించడం లేదు. దీనికి పరిష్కారం ఏమిటి నాకు తెలుపువా మంగళాకార, ఓ శుభకర ఈశ్వర అని ధూర్జటి శ్రీకాళహస్తీశ్వరుని వేడుకుంటున్నాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం చూద్దాం. మనలో శాంతిని ఎవరు కోరుతున్నారు? మనలో అశాంతికి కారణమైన వాళ్ళెవరు? మనలో ఆ శాంతిని ఇవ్వవలసిన వాళ్ళెవరు? ఒక చిన్న రహస్యాన్ని గుర్తించండి, అన్నీ మన మనసే. ఇక ఎవరిని అర్థిస్తావు? తాళం కప్ప, తాళం చెవి రెండు నీ దగ్గరే ఉన్నాయి, మరి ఇంకెవరి కోసం వేచి చూస్తావు? ఇదే అజ్ఞానము. మనకు స్పష్టంగా కనబడుతున్న దానిని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. దీనినే మాయా లేదా అజ్ఞానము అంటారు. ఒక విషయాన్ని మనం గుర్తించాలి. ప్రతి మనిషిలోనూ సత్యాన్ని గ్రహించాలనే తపన, మంచిని అన్వేషించాలనే ఆలోచన, ప్రేమను పంచాలనే ఆరాటం, సౌందర్యాన్ని ఆరాధించాలనే ఉత్సాహం తప్పనిసరిగా ఉంటాయి. మరి ఎందుకు ఈ అసూయ ద్వేషాలు? దీనికంతటికీ కారణం జ్ఞాన దృష్టితో అందరిలో ఉన్న సర్వేశ్వరుణ్ణి చూడలేకపోవడం. ధూర్జటికి కలిగిన ఈ సందేహమే కురుక్షేత్ర యుద్ధానంతరము పట్టాభిషేకం తరువాత ధర్మరాజు భీష్ముని దగ్గర వెలుబుచ్చినప్పుడు చెప్పినటువంటి సమాధానమే మహాభారతంలోని శాంతి పర్వం. ధూర్జటి ఈశ్వరునికి అడుగుతున్న ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటి? దీనిలో ఇమిడి ఉన్న ఈశ్వర లీల ఏమై ఉంటుంది? చూద్దాం. ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన మనసులో అశాంతి కలిగిన, అలజడి రేగిన, అసూయ ప్రజ్వరిల్లిన వీటన్నిటికీ మూలము అజ్ఞానమే. అందుకే జ్ఞాన సముపార్జనం ఒక్కటే దీనికి మందు. జ్ఞానమంటే దేనినైనా అనుభవపూర్వకంగా తెలుసుకొనుట, అదే ఆత్మానుభవము. మనలో అంతర్గతంగా ఉన్న అనంతమైన మేధస్సు, హద్దులేని ప్రేమానురాగాలు నిండి ఉన్నాయి. కానీ వాటి గురించి మనకు తెలియక మన ద్వారాలను మనమే మూసుకుంటున్నాము. ఎంతటి విచిత్రం! ఒక ఇనుప ముక్కలోకి అయస్కాంత శక్తి చేరితే అది తనకంటే బరువును ఎత్తగలుగుతుంది. అలాగే నీలో ఆత్మశక్తిని అనుభవంలోకి తెచ్చుకుంటే నీవు సర్వసాధకుడు కాగలుగుతావు. ఒకసారి నీలో గల సుప్త చేతనా శక్తిని అనుభవంలోకి తెచ్చుకుంటే ఇక నీ జీవితంలో అధిక శక్తి,
అధిక సంపద, అధిక ఆరోగ్యము, అధిక ఆనందము అనుభవిస్తావు కదా. ఆ శక్తి ఇదివరకే మీలో దాగి ఉన్నది. దానిని ఉపయోగించడం మాత్రమే మీరు తెలుసుకోవాలి. అది జ్ఞానం ద్వారా మాత్రమే సాధ్యము. ఈ రహస్యాలను మనం తెలుసుకోవాలని ధూర్జటి తపన చెందుతున్నాడు. అందుకే ధూర్జటి ఆలోచనలను తెలుసుకొని ఆచరిద్దాం. ఆనందమైన జీవన సరళిని ఆస్వాదిద్దాం. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీమహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.